గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొత్త జిల్లాల విభజనపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. ఈ మేరకు ఉన్నత స్థాయి కమిటీని వేసి జిల్లాలను కుదిస్తామని ఆయన గతంలో తెలిపారు. కాగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉండగా 17కు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతోనూ చర్చించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.